బంగ్లాదేశ్లో ఈ మధ్య ఇండియా వ్యతిరేక రాజకీయాలు నడుస్తున్నాయని మనందరికీ తెలుసు. బంగ్లాదేశ్లో కూడా మాల్దీవ్స్ లాగే ఇండియా అవుట్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. భారత్ పొరుగు దేశాల్లో ఇప్పటివరకు బంగ్లాదేశ్ ఒక మంచి మిత్ర దేశంగానే ఉంది. మరి ఇప్పుడు ఏమైంది? పూర్తి వివరాలు చూద్దాం ఇవాల్టి వ్యూలో. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. జస్ట్ కొన్ని రోజుల క్రితమే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇండియా ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ డోర్ నైబర్ అని ప్రశంసించారు. రెండు దేశాల మధ్య మంచి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. అంతెందుకు, మాల్దీవ్స్ ఎంపీ ఒకరు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అవమానకర ట్వీట్ చేస్తే బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్ అబ్దుల్ మోమెన్ మాల్దీవ్స్ని తప్పుపట్టారు. మాల్దీవ్స్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కూడా. మరి అలాంటిది ఇండియా వ్యతిరేక రాజకీయాలు అక్కడ ఎందుకు మొదలయ్యాయి? అక్కడ బాయ్కాట్ ఇండియన్ ప్రొడక్ట్స్, బాయ్కాట్ ఇండియన్ ట్రెండ్ ఎందుకు నడుస్తోంది? దీనికి కారణం ఎవరు? ఇండియాకు వ్యతిరేకంగా అక్కడ ఏమైనా కుట్ర జరుగుతోందా? నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇండియన్ నైబర్ కంట్రీస్లో గత కొంతకాలంగా భారత వ్యతిరేక రాజకీయాలు జరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా? ఇండియాతో శత్రుత్వం అంటే దాని డైరెక్ట్ అర్థం ఒకటే, చైనాతో ఫ్రెండ్షిప్ చేయడం. ఇండియాకు మంచి ఫ్రెండ్ అయిన నేపాల్, మాల్దీవ్స్లో ఇలాగే జరిగింది. ఈ రెండు దేశాలు ఇండియాను కాదని చైనాతో ఇప్పుడు దోస్తీ చేశాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ గత 15 ఏళ్లుగా అధికారంలో లేదు. సో ఇప్పుడు అర్థమైందనుకుంటా ఈ పాలిటిక్స్ అక్కడ ఎందుకు జరుగుతున్నాయో అర్థమైంది. మనం బంగ్లాదేశ్ చరిత్రను కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా డిసెంబర్ 1971లో ఏర్పడింది. అంతకుముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఒక పార్టీగా ఉండేది. పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్లో క్రూర పరిపాలన సాగించేది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు ప్రాంతాల ప్రజలు, భాష, సంస్కృతి, సంప్రదాయాల విషయంలో చాలా డిఫరెంట్. బంగ్లాదేశ్ వాసులు పాకిస్తాన్ అధికారిక భాష ఉర్దూ మాట్లాడాలని పాక్ నాయకులు హుకుం జారీ చేశారు. కానీ బంగ్లాదేశీయులు ముస్లింలు అయినప్పటికీ తమ ప్రాంత సంస్కృతిని, భాషనే తమకు ముఖ్యమని పాకిస్తాన్తో విభేదించారు. అలా ఎదురు తిరిగిన బంగ్లా ప్రజలను పాక్ సైనికులు అణిచివేసేందుకు పైశాచికంగా ప్రవర్తించారు. బంగ్లాదేశీయులు నల్లవారని పాకిస్తాన్ సైన్యం వారిని బానిసలను చేసింది. వేల మంది బంగ్లా యువతులను పాక్ సైనికులు రేప్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. దీంతో బంగ్లాదేశ్ నాయకుల స్వాతంత్ర పోరాటంలో భారత ప్రభుత్వం సహాయం చేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పాకిస్తాన్తో ఇండియా యుద్ధం చేసింది. యుద్ధం సమయంలో వేలాది మంది బంగ్లాదేశ్ వాసులు భారతదేశంలో శరణం పొందారు. యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయాక బంగ్లాదేశ్కు స్వాతంత్రం లభించింది. బంగ్లాదేశ్కు ఒక దేశంగా అధికారికంగా గుర్తింపు ఇచ్చిన తొలి దేశం ఇండియా కావడం విశేషం. అయితే పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం పొందడానికి బంగ్లాదేశ్ ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో, స్వతంత్రం వచ్చాక ఒక స్థిరమైన ప్రభుత్వం, అభివృద్ధి సాధించడానికి అంతే కష్టాలు పడ్డారు. కానీ నిలబడ్డారు. 1971లో బంగ్లాదేశ్ మొదటి ప్రెసిడెంట్గా అవామీ లీగ్ పార్టీకి చెందిన షేక్ ముజీబుర్ రెహమాన్ ఉన్నారు. అక్కడ కూడా ఇండియాలాగే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ మోడల్ ఉంది. అంటే దేశంలో ప్రెసిడెంట్ ఉన్న పార్స్ అన్ని ప్రధానమంత్రి వద్దే ఉంటాయి. అందుకే 1973లో అక్కడ మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ముజీబుర్ రెహమాన్ దేశ తొలి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ ఆ తరువాత 1975లో ముజీబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. ముజీబుర్ రెహమాన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరినీ హత్య చేశారు. అయితే ఆ సమయంలో ముజీబుర్ రెహమాన్ ఇద్దరు కూతుర్లు షేక్ హసీనా, షేక్ రిహానా జర్మనీలో ఉండడంతో వారిద్దరూ బతికిపోయారు. షేక్ హసీనా మరెవరో కాదు, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధానమంత్రి. ముజీబుర్ రెహమాన్ హత్య వెనుక ఆయన సొంత పార్టీ మంత్రి ముస్తాక్ అహ్మద్ కుట్ర చేశారు. ముజీబుర్ రెహమాన్ హత్య తరువాత ముస్తాక్ అహ్మద్ తనను తాను బంగ్లాదేశ్ ప్రెసిడెంట్గా ప్రకటించుకున్నారు. ఆ వెంటనే బంగ్లాదేశ్ మిలిటరీ పగ్గాలు తనకు అనుకూలంగా ఉన్న జియావుర్ రెహమాన్కు అప్పగించారు. ముజీబుర్ రెహమాన్కు నమ్మకంగా ఉన్న నలుగురు సీనియర్ నాయకులను జైల్లో బంధించి ఆ తర్వాత వారిని కూడా హత్య చేయించారు. ముజీబుర్ రెహమాన్ ఇద్దరు కూతుర్లు షేక్ హసీనా, షేక్ రిహానాకు బంగ్లాదేశ్లో ప్రవేశం లేకుండా చేశారు. కానీ ఆయన పాలన ఎక్కువ కాలం సాగలేదు. సీనియర్ మిలిటరీ ఆఫీసర్లు ముస్తాక్ అహ్మద్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో ఆయనే గద్దె దిగాల్సి వచ్చింది. సో ఆ తర్వాత బంగ్లాదేశ్లో కొంతకాలం మిలిటరీ పాలన నడిచింది. మేజర్ జనరల్ జియావుర్ రెహమాన్ అధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నారు. భారత వ్యతిరేక విధానాలున్న జనరల్ జియావుర్ రెహమాన్కు పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలుండేవి. 1978లో జనరల్ జియావుర్ రెహమాన్ సొంత పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ స్థాపించి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచాడు.
జియావుర్ రెహమాన్ ఇండియాపై ఆధారపడకుండా ఉండాలని భావించి స్వతహాగా రష్యా, అమెరికా, పాకిస్తాన్, గల్ఫ్ కంట్రీస్తో మంచి సంబంధాలు పెంచుకున్నాడు. ఆయన ముజీబుర్ రెహమాన్ కుమార్తెలకు బంగ్లాదేశ్ రావడానికి అనుమతించాడు. అలా 1981లో షేక్ హసీనా బంగ్లాదేశ్ తిరిగొచ్చారు. కానీ మే 1981లో కొందరు మిలిటరీ సైనికులు ప్రధానమంత్రి జియావుర్ రెహమాన్ను హత్య చేశారు. ముజీబుర్ రెహమాన్ తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో జియావుర్ రెహమాన్కు ప్రత్యేక స్థానం ఉంది. బంగ్లాదేశ్లో ఒక స్థిరమైన పరిపాలన, దేశ అభివృద్ధికి ఆయన తన వంతు కృషి చేశాడు. జియావుర్ రెహమాన్ చనిపోయిన తర్వాత మళ్ళీ 9 ఏళ్ల పాటు దేశంలో సైనిక పాలన నడిచింది. ఆ తరువాత 1991లో జియావుర్ రెహమాన్ భార్య ఖలీదా జియా 1991 ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఆమెకు గట్టి పోటీ ఇచ్చేందుకు బంగ్లాదేశ్ తొలి ప్రధానమంత్రి కూతురు షేక్ హసీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1996లో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ తరపున ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఇండియా అనుకూల పాలసీతో పరిపాలన సాగించడం మొదలుపెట్టారు. 2001లో షేక్ హసీనా ఎన్నికల్లో ఓడిపోవడంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరపున ఖలీదా జియా మరోసారి ప్రధానమంత్రి అయ్యారు. ఖలీదా జియా, షేక్ హసీనా మధ్య 20 ఏళ్ల పాటు బంగ్లాదేశ్లో అధికారం ఊగిసలాడింది. కానీ 2008 నుంచి షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ మాత్రమే అక్కడ అధికారంలో ఉంది. షేక్ హసీనా పాలనలో బంగ్లాదేశ్ గత 10 ఏళ్ల కాలంలో ఎంతో ఆర్థిక అభివృద్ధి సాధించింది. టెక్స్టైల్స్ రంగంలో బంగ్లాదేశ్ భారత్ కంటే ఎక్కువ ఎగుమతులు చేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్ జీడిపి పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియా కంటే ఎక్కువ. ఎస్, ఇంకా ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్స్ అయిన పూమా, జారా, నైకీ, అడిదాస్ ఇండియా కంటే బంగ్లాదేశ్తో వ్యాపారం చేయడానికి ఇష్టపడుతున్నాయి. ఈ డెవలప్మెంట్కి ముఖ్య కారణం ప్రధానమంత్రి షేక్ హసీనా ఐడియాలజీ. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ పాకిస్తాన్ లాంటి ఇస్లాం మతోన్మాదాన్ని కాదని సెక్యులరిజం అభివృద్ధి మంత్రంగా పనిచేస్తోంది. బంగ్లాదేశ్లో లిటరసీ రేట్ ఎంతో తెలుసా? 74.91%. అదే పాకిస్తాన్లో ఇట్స్ 58%. పాకిస్తాన్లో ఈరోజు ప్రజలకు తినడానికి తిండి లేక అల్లాడుతుంటే బంగ్లాదేశ్ మాత్రం ఆర్థిక శక్తిగా వేగంగా ఎదుగుతోంది. అండ్ బంగ్లాదేశ్, ఇండియా మధ్య బిజినెస్ రిలేషన్స్ విషయానికి వద్దాం. ఈరోజు ఇండియాకు బంగ్లాదేశ్ 6th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది. రెండు దేశాల మధ్య 2021-22లో $18.2 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ జరిగింది. ఇక ఇండియా నుంచి బంగ్లాదేశ్ పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ సంఖ్యలో టూరిస్ట్ ఇండియాకు వస్తున్నారు. దీంతో ఇండియాకు టూరిజం రెవెన్యూ కూడా వస్తోంది. బంగ్లాదేశ్, ఇండియా మధ్య 4096 కిలోమీటర్స్ బార్డర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోని నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయిన అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ లాంటి రాష్ట్రాలకు వెళ్ళాలంటే బంగ్లాదేశ్ నుంచే ఈజీగా వెళ్ళొచ్చు. ఇక బంగ్లాదేశ్, చైనా సంబంధాల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. చైనా నుంచి బంగ్లాదేశ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంటే మిసైల్స్, సబ్మెరైన్స్, మిలిటరీ ట్యాంక్స్ కొనుగోలు చేస్తోంది. పైగా ప్రపంచవ్యాప్తంగా చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ప్రాజెక్టులో పార్ట్నర్ అయ్యేందుకు ఇండియా నిరాకరించిన బంగ్లాదేశ్ ఈ ప్రాజెక్టులో భాగమైంది. అంటే బంగ్లాదేశ్ ఒకవైపు ఇండియాతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూనే చైనాతో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తూ బ్యాలెన్స్ చేస్తోంది. ఇటీవలే అంటే జనవరి 2024లో బంగ్లాదేశ్ ఎన్నికల్లో మరోసారి షేక్ హసీనా విజయం సాధించి వరుసగా 4వసారి ప్రధానమంత్రి అయ్యారు. సో ఈ సిచ్యువేషన్స్లో అక్కడ ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు మొదలయ్యాయి. ఎలా? ఇండియా సహాయంతోనే షేక్ హసీనా ఈ ఎన్నికల్లో మోసం చేసి గెలిచారని ప్రధాన అపోజిషన్ పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆరోపణలు చేసింది. అందుకోసమే ఇండియా అవుట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ట్విట్టర్లో #ఇండియా అవుట్, #బాయ్కాట్ ఇండియా, బాయ్కాట్ ఇండియన్ ప్రొడక్ట్స్ ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇండియాకు వ్యతిరేకంగా ఈ కుట్ర లండన్ నుంచి నడుస్తోంది. దీని వెనుక ఉన్నది మరెవరో కాదు, మేజర్ జనరల్ జియావుర్ రెహమాన్ కుమారుడు తారిక్ రెహమాన్. తారిక్ రెహమాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వర్కింగ్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన లండన్లో ఉంటూ బంగ్లాదేశ్లోని ముస్లింలను హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఉంటాడు. ఇంతకుముందు కూడా ఆయన పార్టీ నాయకులు బంగ్లాదేశ్లో ముస్లింలను బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందువులు నివసించే ప్రాంతాల్లో హత్యలు చేయించాడు. ఈ కారణంగా దాదాపు 50,000 మంది హిందువులు అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇండియాలో శరణార్థులుగా మారారు. ఇలా ప్రతి ఎన్నికల ముందు తారిక్ రెహమాన్, ఆయన పార్టీ నాయకులు మత అల్లర్లు చేస్తూ ఉంటారు. దేశంలో షేక్ హసీనా సుస్థిర పాలనను ఎదుర్కోలేక పాకిస్తాన్ సహాయంతో ఇలా మత రాజకీయాలు నడుపుతున్నారు. షేక్ హసీనాను రాజకీయంగా ఎదుర్కోలేని తారిక్ 2004లో టెర్రరిజంకు వ్యతిరేకంగా స్పీచ్ ఇస్తున్న
ప్రధాని షేక్ హసీనాపై భారీ బాంబు దాడి చేయించాడు. ఈ దాడిలో ఆల్మోస్ట్ 24 మంది చనిపోగా 500 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి షేక్ హసీనాకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ అటాక్ కారణంగా షేక్ హసీనా పార్షియల్ హియరింగ్ లాస్ అయ్యారు. ఈ దాడి కేసులో ఢాకా కోర్టు తారిక్ రెహమాన్కు జీవిత ఖైదు శిక్ష కూడా విధించింది. జైలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి తారిక్ రెహమాన్ లండన్ పారిపోయాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. ఈ ఉగ్రవాద దాడి కారణంగానే అమెరికా కూడా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించింది. ఇప్పుడు రీసెంట్గా ఎన్నికలు ఓడిపోయిన వెంటనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైబర్ వింగ్ని తారిక్ రెహమాన్ యాక్టివేట్ చేశాడు. ఇండియాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వేల సంఖ్యలో పోస్టులు పెట్టిస్తున్నాడు. ఈ పనిలో అతనికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ పూర్తి సహాయం చేస్తోందని బంగ్లా మీడియా కథనాలు కూడా చేస్తోంది. మరోవైపు తారిక్ రెహమాన్కు చైనా నుంచి కూడా సహాయం అందుతోందని అనుమానాలున్నాయి. అండ్ రీసెంట్గా మనందరికీ తెలుసు 2023లో ఇలాగే మాల్దీవ్స్లో ఇండియాకు వ్యతిరేకంగా అక్కడ ప్రతిపక్ష పార్టీ ఉద్యమం నడిపింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించి చైనాతో ఫ్రెండ్షిప్ చేసి ఇండియాతో దాదాపు సంబంధాలు తెంచేసుకుంది. పైగా ఎప్పుడూ లేని విధంగా చైనా నుంచి మిలిటరీ ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. చైనా నుంచి భారీ స్థాయిలో అప్పులు తీసుకుంటోంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి చూస్తుంటే మాల్దీవ్స్లో లాగే చైనా యాంటీ ఇండియా పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ చైనా తెరవెనుక ఉండి ఇండియా మాల్దీవ్స్ ఫ్రెండ్షిప్ని తెలివిగా కట్ చేసింది. దీనివల్ల అంతర్జాతీయ వ్యాపారంలో భారత్ నష్టాలు ఎదుర్కొంటోంది. అయితే చైనా దెబ్బకి భారత్ మరో మిత్రదేశాన్ని కోల్పోతుందా అంటే నో. బంగ్లాదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నంత వరకు ఆ పరిస్థితులు రాకపోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.